బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అయితే హైకోర్టు ఎలాంటి తీర్పు వచ్చిందో సుప్రీంకోర్టులో కూడా దాదాపు అలాంటి తీర్పు రావచ్చు. ఇదే సమయంలో హైకోర్టులో పెండింగ్ లో ఉంది కాబట్టి అక్కడే తేల్చుకోనని కూడా చెప్పొచ్చు. అయితే ఇదంతా కాలయాపనకి తప్పితే నిజంగా బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందంటే అది ప్రశ్నార్థకం. ఎందుకంటే కోర్టులతో పని లేకుండా బీసీలకు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయొచ్చు. కానీ ఆ పరిస్థితి లేదు. కాంట్రాక్టింగ్ లో బీసీలకు 42% ఇస్తాన్నారు, అది లేదు. ఎన్బీసీకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా అన్నారు, అది లేదు. అది కాకుండా బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు, అది లేదు. రజకులకు, మున్నూరు కాపలకు, పద్మశాలీలకు, గౌడులకు, గొల్ల కురుమలకు ఇలా అనేక కులాలకు అనేక హామీలు ఇచ్చి దాన్ని పట్టించుకోవట్లేదు. సర్వాయి పాపన్న గౌడ్ పేరు జనగాం జిల్లాకు పెడతా అన్నారు, అది పట్టించుకోవట్లేదు. నిజంగా బీసీల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ విషయాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది.